ఈరోజు వీడియోలో 25th ఆగస్ట్ 2026 సంబంధించిన నిఫ్టీ 50కి సంబంధించి అప్డేట్ని ఈరోజు నా వ్యూని ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా చూస్తే కనుక టైం ఫ్లో కనుక చార్ట్ను దీంట్లో టెక్నికల్గాను లైట్గా న్యూస్ని టచ్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా నా యొక్క పొజిషన్ను ఏ విధంగా నేను హ్యాండిల్ చేశాను నిఫ్టీ 50లో అన్న విషయం కూడా దీంట్లో చెప్పడం జరుగుద్ది. ముందుగా టైం ఫ్లో కనుక చూస్తే అంటే దీంట్లో ఉన్న బయింగ్ కానీ లేదంటే సెల్లింగ్ కానీ ఏ విధంగా ఉంది వివిధ రకాల టైం ఫ్రేమ్లో అన్నది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నేను గమనించేది ఈరోజు దీంట్లో చెప్పేది డైలీ ఇంట్రాడే కాదు, డైలీ క్యాండిల్ టైం ఫ్రేము అట్లాగే 1 అవర్ క్యాండిల్ టైం ఫ్రేము దీనికి సంబంధించిన అప్డేట్ని ఇస్తాను. కాబట్టి ముందు అప్డేట్ అనేది ఇందులోనే ఎందుకు అప్డేట్ ఇస్తున్నాను అంటే కనుక ప్రజెంట్ మార్పు అనేది దీంట్లో నుండే కొనసాగుతుంది కాబట్టి దీని నుండే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు 1 అవర్ క్యాండిల్ టైం ఫ్రేమ్ కనుక ఓపెన్ చేసి చూస్తే దీంట్లో గత కొన్ని రోజులుగా 1 అవర్ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ అనేది జరుగుతుంది. దీన్ని మనం ఒక డైరెక్షన్లో కనుక చూస్తే ఈ డైరెక్షన్ అది డౌన్ ట్రెండ్ అనేది కనబడుతుంది. అది ఎక్కడంటే 24,800కి అప్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డౌన్కి ఫాలో అవడం అయితే జరిగింది. అది ఫాలో అవడం అయితే ఎక్కడి వరకు జరిగిందంటే 24,020 వరకు ఫాలో అవడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఈరోజు ఫస్ట్ దీంట్లో ఈరోజు సెల్లింగ్ అనేది కిందకి జరిగినా కూడా అంటే లోయర్ లెవెల్లోకి జరిగిన అంటే 24,000 వైపుగా సెల్లింగ్ జరిగిన మరలా రికవరీ జరగడం అయితే జరిగింది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెక్షన్లో అంటే మార్నింగ్ సెక్షన్లో బయింగ్ అనేది జరిగినా కూడా హాఫ్ ఆఫ్ ది సెక్షన్లో సెల్లింగ్ జరిగినా కూడాను నెక్స్ట్ లాస్ట్ 1 అవర్లో కూడా మార్కెట్లో ఒక బులిష్ రావడం అయితే జరిగింది. అది మనం రెగ్యులర్గా ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా 24,060ని బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్కి మూవ్ అవడం అయితే జరిగింది. ఈరోజు ఈ 24,060ని బ్రేక్అవుట్ చేసింది కదా, బ్రేక్అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ 1 అవర్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో చూస్తే 24,500 దగ్గర హడ్ల్ అనేది ఉంది. చూస్తే అయితే ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూటీ జరిగింది కాబట్టి అంటే 24,500 దగ్గర బ్రేక్అవుట్ చేసి మళ్ళీ కిందకి ఫాల్ అయ్యి 24,260 దగ్గర కూడా సెల్లింగ్ మళ్ళీ కిందకి డౌన్ సైడ్కి ఫాల్ అయ్యి అక్కడి నుంచి కింద డౌన్ సైడ్ సస్టైన్ అవుతూ ఈ రోజున 24,260 బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్కి వెళ్ళింది. నేను ఇదంతా కూడా 1 అవర్ క్యాండిల్ టైం ఫ్రేమ్లోనే మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇది అప్ సైడ్కి ఎంతవరకు వెళ్ళిందంటే 24,330 వరకు అప్ సైడ్కి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది చూస్తే కనుక కంటిన్యూ అయితే జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే విక్స్ అనేది చాలా స్టేబుల్గా ఉంది. అంటే లో విక్స్లో ఉన్నాం కాబట్టి లో విక్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే కనుక ప్రైజెస్ అనేవి చాలా నిశ్చలంగా మూవ్ అవుతాయి. అంటే ప్రైజెస్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. మార్పు అనేది తక్కువగా ఉంటుంది. అంటే అంత ఎక్కువగా ఉండదు. అట్లాగే హై విక్స్లో ఎట్లా ఉంటుందంటే ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేషన్లో ఉంటూ ఉంటాయి. మార్పు అనేది హెవీగా ఉంటుంది. ఇప్పుడు మనం లో విక్స్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మార్పు జరిగింది. ఈ మార్పు అనేది అంటే మార్పు జరగడం అంటే ఏదైతే సెల్లింగ్ అప్పటి వరకు కంటిన్యూ అయ్యిందో ఆ సెల్లింగ్ను ఇప్పుడు ఆ ట్రెండ్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ బయింగ్ అనేది జరిగింది. అంటే అక్కడ మార్పు అనేది జరిగింది. ఈ మార్పు అనేది ఏదైతే ఉందో అంటే ఈ బయింగ్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా స్లోగా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే విక్స్ అనేది చాలా తక్కువలో ఉంది కాబట్టి అంటే 12 దగ్గర 11 దగ్గర విక్స్ అనేది ఉంది కాబట్టి ఇది అప్ సైడ్కి వెళ్తుంది కానీ చాలా స్లోగా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మీకు చూపించిన విధంగా బోర్డు మీద నేను
రఫ్గా వేయడం అయితే జరిగింది. దీంట్లో పర్టికులర్గా అన్ని క్యాండిల్స్ ఉండవు. ఒక పిక్చర్ మనకు వచ్చే విధంగా నేను వేయడం అయితే జరిగింది. దీంట్లో కనుక చూస్తే ఈ 24 ఒక ట్రెండ్ అనేది ఒక అప్ ట్రెండ్ అనేది కనబడుతుంది. అంటే డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో అప్ సైడ్కి ఒక ట్రెండ్ కనబడుతుంది. ఇక్కడ ట్రెండ్ అంటే మనం ఏం విధంగా చెప్పుకోవచ్చు అంటే కనుక ఏదైనా ఒక కాలక్రమం అంటే బయింగు సెల్లింగు అనేది ఏదైతే ఉందో ఒక క్రమంలో జరుగుతున్నాయి. అంటే లోయర్ లెవెల్లో 23,030 దగ్గర బయింగ్ జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 24,340 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కింద సైడ్ డౌన్ సైడ్కి ఫాలో అయింది. ఆ ఫాలో అయిన పాయింట్ ఏంటో 23,600. మళ్ళీ అక్కడి నుంచి అప్ సైడ్కి మూవ్ అయింది. ఇలాగా అప్ సైడ్ ఎంతవరకు మూవ్ అయింది 24,780 వరకు మూవ్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఈ రోజున డౌన్ సైడ్కి ఫాలో అయింది 24,020 వరకు ఫాలో అవడం జరుగుతుంది. అంటే ఏదైతే మార్పు జరుగుతుందో, అంటే ఏదైతే బయింగు సెల్లింగు జరుగుతుందో ఒక క్రమంలో ఉంది. ఈ యొక్క కాలక్రమంలో ఏదైతే ఉందో, అంటే ఏదైతే బయింగ్ జరుగుతుందో ఆ బయింగ్ అనేది ఒక డైరెక్షన్లో, ఒక దిశలో నిరంతరం మార్పులు చెందుతూ ఒక దిశలో మూవ్ అవుతుంది. సో దాన్ని మనం ట్రెండ్ అంటున్నాం. సో ఇప్పుడు అది నేను ఏదైతే మీకు నిర్వచనం చెప్పానో ఆ నిర్వచనం అనేది ఈ డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో మనకు కనబడుతుంది. చూస్తుంటే మీకు పిక్చర్లు ఈ బోర్డు మీద వేసి చూపించిన విధంగా మనకు కనబడుతుంది. దాన్ని చూసినట్టయితే మీకు కనబడుద్ది. అదేవిధంగా వీక్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో ప్రజెంట్ అయితే అంత మార్పు అయితే ఏం కనబడడం లేదు. వీక్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి చూస్తే చార్ట్ క్యాండిల్స్ని చూస్తే ఏంటంటే ఇక్కడ ఏదైతే సెల్లింగ్ జరిగిందో ఆ సెల్లింగ్ సంబంధించిన బయ్యింగు సెల్లింగు ఆఫ్ ద సెక్షన్లో జరగడం అయితే జరుగుతుంది. అంటే 22,160 వరకు పడింది కదా, అక్కడి నుంచి మళ్ళీ 24,800 ఈ లెవెల్లో బయ్యింగు సెల్లింగు అనేది జరగడం అయితే జరుగుతుంది. కంటిన్యూస్ సెల్లింగ్ జరిగింది కాదు. మంత్లీ క్యాండిల్లో చూస్తే కనుక 21,600 నుండి 26,700 ఇది దాని యొక్క మంత్లీ క్యాండిల్ యొక్క స్పేస్. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా డైలీ అప్డేట్ల గురించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డైలీ క్యాండిల్లోను అట్లాగే వీక్లీ డైలీ క్యాండిల్లోను ప్రజెంట్ అయితే 1 అవర్ క్యాండిల్లో చూస్తే సరిపోతుంది. దీనికి మించి ఏమన్నా ఎక్కువగా వస్తే కనుక మార్పు ఏమైనా జరిగితే కనుక వీక్లీలో ఏమైనా మార్పు వస్తే కనుక అక్కడ మళ్ళీ నేను వీక్లీ సంబంధించిన వీడియో ఒకటి చేస్తాను. అప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఈ యొక్క టైం ఫ్రేమ్లో అంటే డైలీ క్యాండిల్ లేదంటే 1 అవర్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో మనం దీని యొక్క ఇంటెన్సిటీని చూస్తే ఇంటెన్సిటీ అనేది డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో బయింగ్ యొక్క ఇంటెన్సిటీ బాగా కనబడుతుంది. అట్లాగే 1 అవర్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో అయితే ప్రజెంట్ సెల్లింగ్ యొక్క ఇంటెన్సిటీ కనబడుతుంది. అయితే ఇది మార్పు జరిగింది కాబట్టి దీంట్లో కంటిన్యూషన్ కానీ బయింగ్ యొక్క కంటిన్యూషన్ కానీ ఇంటెన్సిటీ కానీ అంత హెవీగా కనబడడం లేదు. ఏ విధంగా జరుగుద్ది అన్నది ఇంకొంచెం ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిటింగ్ చేసి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న ఏదైతే ఎక్స్పైరీ ఎఫెక్ట్ ఉందో దాని మూలన షార్ట్ కవరింగ్ జరిగింది. ఈ షార్ట్ కవరింగ్ అనేది అసలు యాక్చువల్గా షార్ట్ కవరింగ్ ఏంటంటే కనుక ఎవరైతే సెల్లింగ్ కాల్ ఆప్షన్స్ ఎవరైతే హెవీగా సెల్ చేశారో వాళ్ళు మార్కెట్ రివర్స్ అవడంతో మరలా బై చేయాల్సి ఉంటుంది. దాని మూలన మార్కెట్లో కొంచెం మూమెంటం అనేది అప్ సైడ్కి కనబడింది. దాన్ని మనం షార్ట్ కవరింగ్ అని చెప్పేసి అంటారు. సో అయితే ఇప్పుడు ఏదైతే ఈ సెల్లింగ్ అనేది జరిగిందో, ఏదైతే ఈ బయింగ్ అనేది అప్ సైడ్కి మూవ్ అయిందో నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనం మంత్ ఎండింగ్ ఏదైతే ఉందో, అంటే మంత్ 30 డే ఉంది కదా, అక్కడి నుంచి మరలా ఆ 30 డే అనేది ఏ రోజు వస్తుందంటే అప్రాక్సిమేట్గా నేను అనుకోవడం సోమవారం అని చెప్పేసి సోమవారం అనుకుంటున్నాను. ఒకవేళ కనుక సోమవారం వస్తే కనుక ఫస్ట్ తారీఖున సెప్టెంబర్ 1 అనేది మంగళవారం అవుతుంది. ఆ మంగళవారం రోజున ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకవేళ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయితే 24,500 వరకు మ్యాక్సిమం వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో అంత బిగ్ న్యూస్ అనేది అయితే ఏమీ రన్ అవ్వడం లేదు కాబట్టి మార్కెట్ ఈ సినారియోలోనూ ఈ మంత్ క్లోజింగ్ అనేది 24,500 నుండి 24,000
24,250 ఈ మధ్యలో కానీ, లేదంటే కనుక 24,000 నుండి 24,260 ఈ మధ్యలో కానీ క్లోజ్ అయ్యే మంత్లీ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆగస్ట్ క్యాండిల్ అనేది ఈ మధ్యలో క్లోజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అయితే న్యూస్ పరంగా మాట్లాడితే, న్యూస్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం మూలన మార్కెట్లో జీడిపిలో మార్పు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఉద్దేశంలో ఈరోజు మార్కెట్ పెరిగిందని చెప్పేసి అంటున్నారు. అలాగే అలాగే ఐటీ షేర్లు కొనుగోలు కూడా బాగా పెరిగాయని, అలాగే ముఖ్యంగా చెప్పుకుంటే నిన్న జరిగిన షార్ట్ కవరింగ్ అనేది మంత్లీ ఎక్స్పైరీ మూలన షార్ట్ కవరింగ్ జరిగిందని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఇది ఎనీవే నా యొక్క వ్యూ. సో ఈరోజు మళ్ళీ మార్కెట్లో అప్డేట్ని మీకు మళ్ళీ ఈవినింగ్ దాంట్లో అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ కుదరకపోతే కనుక నాకు కుదిరిన టైంలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందాక మీకు నేను ఏదైతే చెప్పానో, అంటే 30 డే రోజు సోమవారం అనేసి తప్పుగా చెప్పడం జరిగింది, అన్కాన్షియస్గా మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ సరి చేస్తున్నాను. అంటే 31st మళ్ళీ నేను దాన్ని ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది. మొత్తం వీడియో చూసిన తర్వాత క్యాలెండర్లో చెక్ చేశాను. అయితే అదేంటంటే కనుక ఇది ఏదైతే ఉందో, అంటే 31st అనేది ఆగస్ట్ మంత్లో 31st డే వరకు ఉంది. 31st అనేది సోమవారం రావడం జరిగింది. ఈ సోమవారం రోజు మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ క్లోజింగ్ అనేది 24,020 కాంచి 24,260, లేదంటే కనుక 24,260 నుంచి 24,500 ఈ మధ్యలో క్లోజ్ అయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంలో మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడైతే 1st తారీఖున ఎక్స్పైరీ ఉంది. అంటే అది మంగళవారం వచ్చింది. సో మార్కెట్లో ఒకవేళ ఆ తర్వాత మళ్ళీ మార్కెట్లో మార్పులు జరిగితే కనుక అప్పుడు అప్డేట్ చేయడం జరుగుద్ది. మీకు నేను ఏదైతే బోర్డు మీద చార్ట్ గీసి పెట్టానో అందులో ఫస్ట్ చార్ట్లో లైట్గా కనబడుతుంది. అందుకే మళ్ళీ దాన్ని నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ చార్ట్ అనేది మంత్లీ క్యాండిల్ టైం ఫ్రేము, సెకండ్ చార్ట్ వచ్చి వీక్లీ క్యాండిల్ టైం ఫ్రేము, నెక్స్ట్ డైలీ క్యాండిల్ టైం ఫ్రేము, లాస్ట్లో చివరిలో ఉన్నది కుడివైపు ఉన్నది అది 1 hour క్యాండిల్ టైం ఫ్రేము. సో దీన్ని బట్టి నేను చెప్పిన దాన్ని చూసుకొని అనలైజ్ చేసుకోవచ్చు.